అర్ధరాత్రి గుంటూరు చేపల మార్కెట్లోకి వస్తే పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? ఎందుకు వచ్చావురా బాబు ఈ మార్కెట్కి అనిపించింది. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం మా మాయ ఎట్టబడుతున్నాడు సరుకు అని చెప్పి చూద్దామని చెప్పి గుంటూరు మార్కెట్కి అయితే అర్ధరాత్రి పూట వచ్చాను. అసలు ఎందుకు వచ్చావురా బాబు అనిపించింది. పాపం వీళ్ళు ఎట్ట నిద్ర కాసుకొని మరి ఈ దోమల దెబ్బకు తట్టుకొని సరుకు ఎట్టబడుతున్నారు నాకు అర్థం కాలేదు. నాకైతే మాత్రం జీవితంలో రాకూడదు అనిపించింది. ఒక పక్క ఈ సరుకు చూస్తుంటే అబ్బా ఏముందిరా ఫ్రెష్ సరుకు ఎంత బాగుందా అనిపిస్తుంది. ఇంకో పక్క ఏమో దామలేమో చెవులలో గిటార్ వావిస్తున్నాయి. సరేలే ఇక చేసేదేముంది, ఫ్యూచర్ లో మనం కూడా చేపలు అమ్మాల్సిందే కదా, ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పనేసాను. ఒక అరగంట తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, ఎందుకు ఇంత తొందరగా వస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. అర్ధరాత్రి పూట చేపలు చాలా తక్కువ రేటుకి అయితే వస్తున్నాయి. ఆ తర్వాత కానీ 2-3 కానీ ఏమన్నా అయితే మాత్రం చేపలు అయితే రేట్ అయితే పెరుగుతాయి అంట. సో అందుకనే మా మామ అర్ధరాత్రి 12ంటికి వచ్చి మార్కెట్లో సరుకు అయితే పడతాడు. సో మీరు కూడా తక్కువకి ఏమన్నా చేపలు కావాలనుకుంటే అర్ధరాత్రి అయితే వచ్చి తీసుకోండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.